ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: శృతి తత్వమసి అంటున్నది, ఆత్మ నీకెంతో పరిచితమే, అది లేక నీవు లేవు, ఆ విషయం గ్రహించు, అదే బ్రహ్మానుభవం కూడా అని చెప్తున్నారు. సత్యం అనేది అంటే ట్రూత్ అనేది ఎప్పుడూ ఉంది. నీ హృదయంలో సత్యం లేకపోతే నీవు దర్శించలేవు కదా. భగవంతుడు అందరి హృదయాలలో అంతర్యామిగా ఉన్నానని చెప్తున్నారు. అసలు అమెరికా లేకపోతే కొలంబస్ ఎలా తెలుసుకుంటాడు? అమెరికా ఇంతకు ముందే ఉంది కాబట్టి కొలంబస్ అది తెలుసుకున్నాడు. అలాగే అంతర్యామిగా ఉన్నాడా అని కొంతమంది అనుమానపడుతుంటారు. ఉన్నాడు కాబట్టే వెతికితే తెలియబడుతుంది అని చెప్తున్నారు. అసలు ఉన్నారు కాబట్టే కొంతమందికైనా అక్కడ మనకి దర్శనము జరుగుతూ ఉంది. ఆ వస్తువుని తెలుసుకోవాలని చాలామందికి తపన ఉంటుంది. కానీ నీకు ఎంత తెలుసుకోవాలని ఉందో అంటే అది జడ వస్తువు కాదు. నీకు తెలుసుకోవాలని అనుకుంటున్నావో అది నీకు తెలియబడాలని అనుకుంటే అది తెలియబడుతుంది. కానీ అది తెలియబడటానికి సిద్ధంగా లేకపోతే నీవు అక్కడ ఎంత సాధన చేసినా అది తెలియబడదు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. మనుషులందరూ మేము అంతా మంచివాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. మరి అందరూ మంచివాళ్ళు అయితే జ్ఞానం ఎందుకు రావట్లేదు? కానీ అక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు? అక్కడ భగవంతుడు అనుకుంటున్నాడా అంటే మనం మంచి వాళ్ళమని అసలు భగవంతుడు అనుకుంటున్నాడా అంటే భగవంతుడి చేత ఎన్నుకోబడిన వాళ్ళకు మాత్రమే అతను తెలియబడతాడు. అంతేకాని మన నెత్తిపైన అక్షింతలు వేసుకొని మనం మంచి వాళ్ళము అని అనుకోవడం వల్ల అక్కడ ప్రయోజనము ఏమీ లేదు. నీకున్న ధనం వల్ల కానీ, నీకున్న చదువు వల్ల కానీ, నీకున్న సంతానం వల్ల కానీ, నీకున్న సూక్ష్మ బుద్ధి వల్ల కానీ, లేకపోతే నీకున్న కీర్తి వల్ల కానీ, నీకున్న అధికారం వలన కానీ అక్కడ భగవంతుడు తెలియబడడు. బాహ్య కారణాల వల్ల, బాహ్య పరిస్థితుల వల్ల భగవంతుడు అక్కడ తెలియబడరు. మీరు హృదయంలో ఎలా ఉన్నారు అంటే మీరు మంచి పని చేశారనుకోండి, ఆ మంచి పని చేసినప్పుడు ఏ తలంపు ఉంది? నీ హృదయంలో గౌరవం సంపాదించాలని తలంపు ఉందా, లేకపోతే పని అనేది పని కోసం చేశారా? దాన్ని చూసి నీకు అక్కడ భగవంతుడు స్పిరిచువల్ స్టేటస్ అని ఇస్తారు. అంతేకాని బయట చమత్కారాల వల్ల కాదు, నువ్వు చేసే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కానీ, లేకపోతే నువ్వు చేసే మెంటల్ ఎక్సర్సైజ్ వల్ల కానీ నీకు అక్కడ భగవంతుడు తెలియబడడు. పాండిత్యం వల్ల కూడా జ్ఞానం రాదు. అసలు భగవాన్ రమణ మహర్షి భూమి మీదకి వచ్చి చేసిన ఉపకారం ఏమిటంటే, ఈనాటికి కూడా ప్రతి పండితులు కూడా నాకు జ్ఞానం ఉంది అని అనుకుంటూ ఉంటారు. పండితులు వేరు, జ్ఞాని వేరు. భగవంతుడి స్వరూపం పొందిన వారు మాత్రమే జ్ఞాని. ఒక్క జ్ఞాని మాత్రమే నా స్వరూపమును పొందుతాడు అని చెప్తున్నారు. కాబట్టి చాలామంది పండితులు పాండిత్యమే జ్ఞానమని అనుకుంటున్నారు. కాబట్టి పాండిత్యానికి జ్ఞానానికి సంబంధం లేదు అని భగవాను చెప్పి వెళ్ళిపోయారు అన్నమాట. తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి అంటే చనిపోయేంత వరకు దేహానికి ఒక ప్రారబ్ధం ఉంటుంది. ఆ ప్రారబ్ధమే లేకపోతే దేహం రాదు. మీరు పాయసం నోట్లో వేసుకుంటే దాన్ని రుచిస్తారు, ఆస్వాదిస్తారు. అలాగే ఈ దేహ ప్రారబ్ధము ఎలా ఉన్నా అంటే పరిస్థితులు వచ్చేసి ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా కూడా అది ఎంజాయ్ చేయమన్నారు. అసలు అహంకారానికి రూపాలు లేవు, కానీ రూపాలు పట్టుకొని అది వేలాడుతూ ఉంటుంది. అది ఒక పిశాచం లాంటిది. అసలు మనిషికి అందరికీ ఉండాలనే ఉంటుంది, ఎవరికి మరణించాలని ఉండదు. ఎందుచేత? ఆ ఉండటమే దేవుడు. ఆ ఉండటం అనేదే ఎగ్జిస్టెన్స్.
శరీరం ఉన్నా శరీరం లేకపోయినా, ప్రపంచం కనిపించినా ప్రపంచం కనిపించకపోయినా మీరు ఉంటారు. కానీ మీరు ఉంటాము అన్న సంగతి మీకు తెలియదు. ఉంటాము అనేది అనుభవంలోనికి రావాలి. ఇదే భగవాన్ చెప్పింది. కోరికల వల్ల దేహం వస్తుంది. దేహం వచ్చిందంటే ప్రపంచం వచ్చేస్తుంది. ప్రపంచం వచ్చిందంటే దేవుడు వచ్చేస్తాడు. ఇంకా దేవుడు తర్వాత దేవతలు, పుణ్యాలు, పాపాలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే ఒకసారి దేహ భావన, దేహాత్మ బుద్ధి వచ్చిందంటే అక్కడ మొత్తము వచ్చేస్తుంది. అందుకే మనసును శాంతంగా ఉంచుకొని ఉన్నాను అనే ఎరుక రూపమైన నేను ఎవరు అని విచారణ చేసి తన చిస్వరూపమైన ఆత్మను పొందటానికి బదులు చిత్తు నుండి విడిపడి పంచేంద్రియ విషయాలలో పడి దుఃఖించటం ఎందుకు అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శృతి తత్వమసి అంటున్నది. ఒక్క నిమిషం అమ్మా. గురువుగారు శృతి అంటే ఏంటి? అంటే ఒక పవిత్ర గ్రంథాలు, ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ. గురువుగారు కాదు. తర్వాత ఆ మాట చెప్పచ్చుగా, వేదాలు ఉపనిషత్తులని. శృతి అని ఎందుకు? అంటే హిందూ మతము అని తీసుకోవచ్చా గురుగారు? లేవు అసలు అక్కడ, లేదు అక్కడ. శృతి అంటే నీవు వినేటటువంటిది ప్రతి మాట శృతి. నేను వినేటువంటి ప్రతి వినడం వినడం. శ్రోత చక్షు రస అజ్ఞాన స్పర్శ. వాక్యము అంటే నీవు విన్నటువంటిది. నేను విన్నటువంటిది. ఓకే గురుగారు. అంటే మరి నేను విన్నటువంటిది అని అంటే ఇప్పుడు అది వేదాలు ఉపనిషత్తుల ద్వారా విన్నటువంటిదే కదా. వేదం అంటే ఏమిటి? వినదగినది అర్థం. వేదం అన్నా వినదగినది. నేను చెప్పిన మాట వేదం అన్నారు అనుకో, వినదగినది అని అర్థం. గురువు గారు. ఓకే. శృతి వాక్యములు అంటే వినతగినటువంటి మాటలు అని అర్థం. గురువు గారు. ఇప్పుడు చదువు. శృతి తత్వమసి అంటున్నది అంటే అర్థం ఏంటమ్మా? అంటే అది నీవై ఉన్నావు అని చెప్తున్నారు. ఆత్మ నీకెంతో పరిచితమే. ఆత్మ నీకు పరిచితమేనా? మరి తెలియదు గురుగారు. తెలియదంటే అపరిచితమేగా. అవును. అంటే ఇక్కడ ఆత్మ నీకెంతో పరిచితమే అంటున్నా అంటే నీకు బాగా తెలుసు అని అర్థం అని చెప్తున్నారు కదా గురుగారు. నీవే అది అని చెప్పటం. ఇక్కడ నీకు పరిచితమే అంటే నేను ఉన్నాను అన్న జ్ఞానము కలిగి ఉన్నావే, అదే ఆత్మ అని చెప్పు. గురుగారు, అది లేక నీవు లేవు, ఆ విషయం గ్రహించు. నీకు పరిచయమైనటువంటిది నేను ఉన్నానన్న జ్ఞానము, అది లేకపోతే జీవభావం లేదు. నేను పద్మజని, నేను రవికుమారిని అనే అవకాశం లేదు పొమ్మంటున్నారు. అంటే వ్యక్తిత్వము తల ఎత్తదు అని చెప్పండి. మాయ ఉండదు అని అర్థం.
నీకు సుపరిచితమే అని ఎందుకన్నారు? అది ఒకటి ఉంటే తప్ప నీవు దేహాత్మ బుద్ధితో ఉండలేవు అని చెప్పు. ఆ గురుగారు. ఉమ్, ఇవన్నీ సూచనలే. ఉమ్. ఒకసారి పూర్తిగా చదువు. శృతి తత్వమసి అంటున్నది, ఆత్మ నీకెంతో పరిచితమే, అది లేక నీవు లేవు. ఆ విషయము గ్రహించు. అదే బ్రహ్మానుభవం కూడా. ఈ మాటలలో ఎక్కడా కూడా అసత్యము లేదు, ఉమ్, సత్యమే చెబుతున్నారు. ఉమ్, కానీ నీ దృష్టి ఉంది చూశావు, నీ మూలాన్ని తెలుసుకునే పరిస్థితి లేదు. ఆ గురుగారు. ఉమ్, అందుకని అనుగ్రహము చేత ఉమ్, ఆత్మ ప్రకాశిస్తేనే తప్ప ఈ శృతి వాక్యము నీకు అర్థము కాదు, బోధయుక్తము కాదు అని చెప్తాను. ఉమ్. ఆ గురుగారు. ఉమ్, నీవు అదే ఉన్నావు. ఉమ్, ఎందుకన్నారు ఈ మాట? దేహాత్మ బుద్ధితో ఉన్నావు, నీవు ఇప్పుడు ఉమ్. కర్తగా ఉన్నావు, వ్యక్తిగా ఉన్నావు. దేహాత్మ బుద్ధితో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు వీడు. ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. ఆ గురుగారు. ఉమ్, నా ఉపయోగం లేదు. ఉమ్, నీకున్నటువంటి వాసనలు బంధాలతోనే సతమతమవుతూ ఉంటావు. ఉమ్. సో ఈ మాయా నేను ఆత్మని తెలుసుకునే సామర్థ్యం దీనికి లేదమ్మా. ఆ గురుగారు. ఉండదు. ఉమ్, ఇస్ ఇట్ నాట్? ఆ గురుగారు. అవును. ఎందుకంటే వాసనలు, కోరికలు అవి ఉన్నంత వరకు ఇది సాధ్యం కాదు. అమ్మమ్మ, ఉమ్, వాసనలు, కోరికలు, బంధాలు జ్ఞానికి కూడా ఉంటాయి. ఉమ్, ఈ మొత్తం జీరో అయ్యే ప్రసక్తి లేదు. ఉమ్, కాకపోతే ఆ వాసనలు జ్ఞానికి బంధహేతువు కాదు, ఒక హేతువు. ఆ గురుగారు. తేడా అంతవరకు మాత్రమే. ఆ గురుగారు. ఉమ్. అంతా జీరో అయితే నేను ఆత్మను దర్శిస్తాననుకోవడం కూడా పొరపాటు. ఆహా, కాదు గురుగారు. అది ఏకాగ్రతకు రావడానికి కూడా ఈ వాసనలు అడ్డు అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి? అహంకారంతో ఆత్మను తెలుసుకుంటామనే ఉమ్. ఏకాగ్రత ఏకాగ్రత అంటే ఆ, నిశ్చల ఏంటి? స్థితి, నిశ్చల స్థితి వరకు అంటే. నిశ్చల స్థితి ఏకాగ్రత కాదమ్మా. ఉహు, అహంకారంతో ఒకదాన్ని పట్టుకుంటావే, ఉమ్, విషయాన్ని, ఒక వస్తువుని, ఒక ఆలోచనని, ఉమ్, ఒక మార్గాన్ని, అది ఏకాగ్రత. ఉమ్, చింతన లేకుండా ఏకచింతన కలిగి ఉండటం ఏకాగ్రత. ఉమ్. ఏకాగ్రత అంటే అహంకారానికి పని కల్పిస్తున్నావు ఇక్కడ. ఆ గురుగారు. ఉమ్, నువ్వు ఉమ్, నష్టం కావటం లేదమ్మా. ఉమ్, ఉమ్, వృత్తితో ఉంటున్న నష్టం కావు. ఉమ్, ఒక ఆత్మ ప్రకాశంతోనే ఇది నష్టమవుతుంది. ఉమ్, ఉమ్. మరొకటి ఆ, అర్థమైంది గురుగారు. డిఫరెన్స్. అర్థమైంది, అర్థమైంది. ఉమ్, కాబట్టి నేను ధ్యానం చేస్తాను, ఏకాగ్రతలో కూర్చుంటాను, ఎవరితోనూ మాట్లాడను, మౌనంగా ఉంటాను. నువ్వు ఏ ప్రక్రియ చేసినా ఉమ్, ఆత్మ ప్రకాశం కాదు. ఉమ్. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరని ప్రకాశింపచేస్తుందా? ఉహు, లేదు. ఉమ్, ఉమ్, చెప్పుకోవడానికి మాయలో నీవే అది అని చెప్పటం. ఉమ్, ఈ మాయ మాటలే ఉమ్. ఒక్కటి సత్యవాక్యం ఉండదు. ఆత్మని ఎవరూ బోధించలేరు తల్లి.
గురువుగారు. హ్మ్. మాయలో మాయలో ఆత్మ ఉండదు. హ్మ్. 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 తురీయం ప్రకాశిస్తుంటే అవస్థలు ఎగిరిపోతాయి, జీవుడు ఎగిరిపోతాడు, హ్మ్. జగత్ ఎగిరి. నువ్వు ఇందాక చెప్పావే వాసనలు, హ్మ్. బంధాలు ఎగిరిపోతాయి. హ్మ్. ఎటు పోయినాయో తెలియవు. హ్మ్. ఉండి ఎగిరిపోయింది అసలు లేదు అంటే అసలు లేని బొమ్మ. హ్మ్. జగత్తు మిథ్య అన్నారు, జగత్తు ఉండి ఎగిరిపోయిందా అసలు లేదు, అసలు అసలేదు. లేదు. హ్మ్. ఇది అర్థం చేసుకోవటం ద్వైత దృష్టికి అందదు. గురువుగారు. హ్మ్. అందుకని నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు, చూస్తున్నాం. సంసారం అవును. చూస్తున్నావు, కష్ట సుఖాలు అనుభవిస్తున్నావు, నాది నీది వారు వీరు అంటున్నావు. హ్మ్. అమ్మా, అవును గురువుగారు. హ్మ్. ఎదురుగా చూసేటివన్నీ కూడా సత్యం అని అనుకొని పోతున్నాను కదా దాంట్లో. హ్మ్. ఈ మూలము హ్మ్. వే- ఎక్కడికో పోతున్నట్టు ఉంటుంది. హ్మ్. ఎక్కడికి హ్మ్. మూలముతో ఉంటావు, తెలియకుండా ఉంటావు. హ్మ్. ఈ జన్మలు ఎత్తిన మూలము జీవుడికి తెలియదు, తెలియదు, తెలియదు. హ్మ్. ఎందుకని? ఆది నుంచి అహంకార అహంకారము విరితబడి. తృణీకరించండి. హ్మ్. పాముకు తెలుస్తుంది ఆ తాడొకటి ఆహా! ఉన్నట్టు, తెలీదు. ఇక్కడ కూడా తెలియదు. కాబట్టి ఆ, ఎందరు మహనీయులు వచ్చి హ్మ్. ఇంటి వేద వాక్కులని చెప్పినప్పటికీ, హ్మ్. హ్మ్. వాక్యాలు చెప్పినప్పటికీ ఎవరు ఆత్మని ప్రకాశింపచెయ్య లేరు, లేరు, లేరు. గురువుగారు. హ్మ్. ఏమ్మా, ఇంకేమైనా ఉందా? అంతే గురుగారు. ఒకటి కలలో స్వప్నంలో ఆ కలలొచ్చినప్పుడు అవి ఆ సూక్ష్మ శరీరంతో ఆ సెటిల్ బాడీతో అంటనట్టుగా ఉంటుంది కదా గురుగారు అది అక్కడ? అంటే క్లియర్‌గా ఉండదు అది. ఇక్కడ అమ్మా, జాగ్రత్తావస్థ చూసినట్టుగా అంత క్లియర్‌గా ఉండదు కదా అక్కడ. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చాలా క్లియర్ గా ఉంటుంది. చనిపోయిన వాళ్ళు కనపడితే హ్మ్. చనిపోయిన సంగతి తెలియదు నీకు, మాట్లాడతావు, ఉన్నట్టే అంటావు, వాళ్ళు సమాధానం చెబుతారు. అదంతా సత్యంగా ఉంటుందమ్మా. కలలో ఆకలి వేస్తే మిథ్యాభోజనం తిన్నా కూడా నీకు ఆకలి తీరుతుంది, అనుభవిస్తావు. ప్రారంభ కర్మలో కలలో కూడా అనుభవిస్తావు. అంటే కల జాగ్రత్తావస్థ ఎలా ఉంటుందో సేమ్ అలా అంటే నాకనిపిస్తుంది గురుగారు. కలలే వస్తుంటాయి అప్పుడప్పుడు. అది చూసినప్పుడు బయటకొచ్చిన తర్వాత గురుగారు. రెండు ఆ! చాలా ఎక్కువగా అనుభవిస్తావు. హుహు. ఇక్కడ ప్రమాదం జరిగితే పరిగెడతావు, హ్మ్. అక్కడ పరిగెడతావు. దేహం లేకపోయినా పరిగెడతావు. హ్మ్. ఏ అహంకారం అయితే కలగంటుందో హ్మ్. అదే పోతుంది, అదే జాగ్రత్తగా వస్తుంది, దేహాలు మార్చుకుంటుంది. హ్మ్. సో ది కామన్ ఈస్ అహంకారం, అహంకారం. హ్మ్. కామన్ ఫ్యాక్టర్ ఈస్ వ్యక్తిత్వం. హ్మ్. అదేదో తక్కువ సమయం, ఇదేదో ఎక్కువ సమయం అనుకోబాకు. హ్మ్. రెండు ఒకే రీతిలో ఉంటాయి. గురుగారు. హ్మ్. అయినా మింగుడు పట్టాలి. హుహు. కళల్లో విడిగా ఉండి చూస్తుంటాం కదండి మనం. ఏమైనా విడిగా ఉండి. కళల్లో అదే ప్రతి సంఘటన విడిగా ఉండి చూస్తుంటాం. ఆ సంఘటనలో తాను ఉండటం కాదు, తాను వేరుగా ఉండి దాన్ని చూస్తాడు. సినిమా చూసినట్టే అది కళ అని తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే చదువుకుని బయటకు వస్తాడు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బయటకు వస్తాడు. కాదు, కాదు, కాదు. ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థలో కూడా దేహాత్మ బుద్ధితో నువ్వు విడిగా ఉంటూ జగత్తుని సంసారాన్ని కూడా చూస్తున్నావని. ఇక్కడ కూడా బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంది.
ఇక్కడ కూడా మనస్సు ఇంద్రియాలతో చూస్తున్నావు. అక్కడ దేహం లేకపోయినా చూస్తాం. మనస్సు అటువంటి సూక్ష్మ దేహంతో చరిస్తున్నావు. అక్కడ చూచే నేనే ఇక్కడ చూస్తుంది, అనుభవిస్తుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో మూడిట్లో ఒకే మాయా నేను ఉంటుంది. ఇప్పుడే కాదమ్మా, ఎన్ని జన్మలు ఎత్తినా అదే ఉంటుంది. గురుగారు. కృష్ణ పరమాత్మ చాలా తేలిగ్గా కొన్ని వేల జన్మలు ఎత్తాము, నువ్వు నేను నీకు తెలియదు నాకు తెలుసునని ఎలా చెప్పగలిగాడు అంటే మాయలో ఉన్న అహంకారము ఒకటే దేహాలు మారుస్తుంది. అహంకారం ఎవరు? ఆత్మేను అని చెప్ప. అందుకని ఆత్మ దేహాలు మారుస్తుంది. దాన్ని నువ్వు జన్మ అనుకుంటున్నావు, కానీ అగ్ని దహింపదు దాన్ని. ఈ దేహం దహించబడుతుంది, వాయువు ఆర్పివేయలేదు, నడపలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు కృష్ణ భగవానుడు. ఆత్మ అంటే ఏంటో తెలియదు, తెలియని వాడికి క్లారిటీ ఇచ్చాడు అక్కడ. ఆత్మ అది దేనికి అంటదు. నీకేమో రోగాలకి, కోరికలకి, బంధాలకి, మరి అగ్నిలో పడితే ఎగిరిపోతుంది కదా దేహం. గురుగారు అదే విషయం చెప్పారు అక్కడ. గురుగారు ఇంకేమన్నా చెప్పేది ఉందా? అంత అయిపోయిందా? అంత అయిపోయింది గురుగారు. అయిపోయింది అంటే చెప్పడానికి ఏది లేదనే. చెప్పడానికి ఏం లేదు గురుగారు. నాయన రవి, నీకేమైనా చెప్పడానికి ఉందా? గురుగారు నువ్వు ప్రతిరోజు కొన్ని సృష్టించి మాట్లాడతావు కా, ఇప్పుడు కూడా చెప్పు. అదే అంటే అది ఈ మనస్సుతో అది నీవై ఉన్నావు అని చెప్పినా కూడా ఈ మనస్సుతో గ్రహించేది కాదు కదా గురువు గారు. మనస్సు ఉంటే గ్రహిస్తుంది, విచారిస్తలేదుగా. మనస్సు అన్నా, అహంకారం అన్నా, వ్యక్తిత్వం అన్నా, పరిమితత్వం అన్నా, మాయా నేనన్నా, పిశాచం అన్నా, ఊహాజనితం అంతా ఒకటే. గురువు గారు ఆ లేని దానికి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పోతలు, ఇన్ని మార్గాలు, ఇంత పంచాయతీ అంతా దానికోసమే. ఉన్నదానికి ఏది అక్కర్లేదు. చెప్పడానికి ఇంకేమన్నా ఉందా? అదే అంటే వేదాలు కూడా 4 వేదాలు 4 మహావాక్యాలతో ముగించాయి కదా. అది నీవై తత్వమసి అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని ఎన్ని రకాలు చెప్పినా అవన్నీ కూడా సైన్ బోర్డ్స్. బోర్డు చదవంగానే గమ్యం చేరవు. ఇప్పుడు పద్మ చదివింది శక్తివాక్యం అంటూ, వాక్యం నేనే అది, నేనే అది అని చెప్పని చేయమనే కాదు. పోనీ నేను ఇది కాదు, ఇది కాదని అనుకోమనే, అది కాదు. కాబట్టి ఎన్ని సత్యవాక్యములు చెప్పినప్పటికీ అవి ఎగ్జిక్యూటబుల్ కాదు. నీ స్వరూపాన్ని నీ అంతటా నీవు నష్టమై తెలుసుకునే ప్రయత్నం ఉండదు, ఉండదు, ఉండదు. గురువు గారు చాలా క్రిటికల్ గా ఉంటుంది. మహర్షి చెప్పడం చాలా తేలిగ్గా చెప్పాడు. నీవెవరు నీవే తెలుసుకో, తెలుసుకో, తెలుసుకో.
అది కుదరదండి ఆయన. ఉమ్, ఒక్కళ్ళని చెప్పమను, నేను ఆత్మని తెలుసుకుని ఇప్పుడే వచ్చాను, ఈ రైలు దిగి వచ్చాను, మా ఊరి నుంచి వచ్చానని చెప్పమని చూద్దాం. ఆ గురుగారు చెప్పలేదు. చెప్పలేరు. ఎందుకని? స్వరూప జ్ఞానంలో సృష్టి ఎగిరిపోతుంది. ఉమ్, ఉమ్, ఆయన నా అనుభవం అంటే వ్యక్తిగతం కాదు, ఆత్మ యొక్క అనుభవం ఆత్మకుంటుంది, జీవుడికి కాదు కాదు కాదు. అందుకనే మహర్షి జీవాత్మ అనేది ఒక ఊహా వస్తువు, ఆది నుంచి తృణీకరించబడింది. ఆ గురుగారు. ఉమ్, చాలా స్పష్టంగా చేసి చెప్పారు మహర్షి. అందులో ఏ లోపము లేదు, జలము లేదు. కానీ నీవు దాన్ని అందుకునే స్థితిలో ఉండవు, ఉమ్, గ్రహించలేవు. ఆత్మ జ్ఞానాన్ని నీవు ప్రకాశింప చెయ్యలేవు, నీవే కాదు మహర్షి కూడా చెయ్యలేవు. గురుగారు ఎవరు ఏ మహాత్ముడు చేయలేడు. అదే చెప్పింది. గురువు అందించడు, గ్రంథాలలో ఉండదు, ఉమ్, ఆకాశం నుంచి ఊడిపడదు. మరి ఇన్ని రకాలుగా చెప్పటం జరిగిందా లేదా? అవును. ఇంత జరిగినా ఇంకా అడుగుతూనే ఉంటావు, నన్ను ఏం చేయమంటావని. ఉమ్, ఏదో చేస్తే ఆత్మ ప్రకాశిస్తుందన్న ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది నాయన. గురుగారు అవును. పోనీ ఆ మాట ఆయన్నే అడుగు చూద్దాం, మీరేం చేస్తే ఆత్మ ప్రకాశించిందని. ఆయన అంటే ఇప్పుడు కనపడటం లేదు, నేను కనపడుతుండగా నన్ను అడుగుతే గురుగారు అవును. చెయ్యి. ఉమ్, ఎక్సెప్ట్ జిజ్ఞాస, ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్, ఆ, సైలెన్స్, ఎక్సెప్ట్ నిశ్చలత, ఆ అనుగ్రహంతోనే అది ప్రకాశిస్తుంది. ఉమ్, ఎందుకు ప్రకాశిస్తుంది, అందరికీ ఎందుకు ప్రకాశించదు అన్న ప్రశ్నకు కూడా మహర్షి సమాధానం చెప్పారు. ఉమ్, అందరనే వాళ్ళు ఎవరు లేరు పొమ్మన్నాడు. ఆ, నీవు తెలుసుకుంటుంటే ఇతరులు కనిపించారు ఇక్కడ. ఓకే. ఇందా పద్మ చెప్పింది కదా, కల్లో అందరిని చూస్తుంది, బయటకు వస్తే వాళ్ళు ఎమ్మడి పడతారా బయటికి? వాళ్ళు రాదు బయటికి. అవును. ఇక్కడ కూడా అంతే, ఎవరు ఎవరికి ఏమీ కారు. ఉమ్, అయినా నువ్వు అందరితో బంధాలు ఏర్పరచుకున్నావా లేదా? నా తల్లిదండ్రులు, నా బిడ్డలు, నా వాళ్ళు అంటూ. మరి అది అవును. అజ్ఞానము కాక జ్ఞానం ఎట్లా అవుతుంది? ఉమ్, గురుగారు. ఇప్పుడున్నటువంటి బంధాలని వదులుకోవటం నీకు ఇష్టం ఉండదు. వాళ్ళేమైపోతారు, వీళ్ళేమైపోతారు ఉమ్, అనేటువంటి బంధము తీవ్ర స్థాయిలో ఉంది. గురుగారు. పోనీ ఆ దైవానికి శరణాగతి గమ్మంటే ఉన్నాడో లేదో దైవం ఎవరికి తెలుసు? ఉమ్, శరణాగతి అయితే చూస్తాడని నమ్మకం ఏంటి? అవును. యూ వాంట్ అన్ అష్యూరెన్స్, ఎవరి మగ. గురుగారు అవును. కాబట్టి సృష్టి లేదు, ఇతరులు లేరు, అసలు జీవుడికే దిక్కు లేకపోతే ఇతరులు ఎవరున్నారు? ఉమ్, నీవు దేహాత్మ బుద్ధితో చూసినప్పుడే ఇతరులు కనబడుతున్నారా లేదా? అవును గురుగారు అవును. ఇతరులు, ప్రపంచము అన్ని. That's all.
నువ్వు ఎప్పుడైతే దేహంతో డీలింగ్ అవుతావో, మరి జగత్ ఏమైంది, ఇతరులు ఏమైనారు, మరి వాళ్ళు ఉండి నశించారా, అసలు లేరా అంటే అసలు లేరు పొమ్మంట. కానీ ఇది గుర్తుపడతారు. అసలు లేరంటే అంటే వీడు ఈ నేను పుడితే అన్ని సకలము పుడుతుంది అన్నట్టు. అంటే వీడు వీడు చూస్తేనే అది చూడగలుగుతాడు, అంతేగా. అహంకారము పుట్టినప్పుడు కాలంతో పాటు సర్వము జనించునన్నాడుగా. అది గత భవిష్యత్ అని, నాదని, నీదని, మంచి చెడు అని తీసిట్టినట్టు. అవును గురుగారు, అవును. కాబట్టి నాయన ఆత్మజ్ఞానము బోధించేది కాదు, అందించేది కాదు. ఒక రకంగా చెబితే సూచించేది కూడా కాదు. ఏం సూచిస్తావు? చెప్పావుగా నీవే అది అని. గురుగారు అంటే ఏంటో తెలియదు. అదే నీ ఏమర్థమైంది ఏమైనా? అవును గురుగారు, నీవు అదే ఉన్నావు అంటే అది అనేది నేను అన్నది సంగతే తెలుస్తుంది ఇక్కడ, కానీ అది నేను అనేది అవగతం కాదు. వినటానికి చాలా సొంపుగా ఉంటుంది. అవును. యు ఆర్ నాట్ దిస్, యు ఆర్ దట్. వెళ్ళిపోతావు. ఎక్కడ వేసిన కొంగడ అక్కడే ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉండదు. అవును గురుగారు. ఎన్నిసార్లు విన్నా. అవును. ఇప్పుడు భగవాన్ కూడా నేను ఫలానా ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు అంటారు. అది విడిచిపెట్టడం అనేది వీడి చేతుల్లో లేదు కదా గురుగారు, నేను ఫలానా అనేది. ఆయనకి తెలియకనా? నోస్ వెరీ వెల్. అయినప్పటికీ పిల్లవాడు చేత్తో మట్టి తింటుంటాడు, తినొద్దని చెప్తారు, అంతవరకు అటువంటి మాట అది కూడా. గురుగారు, చాలా స్వరూప జ్ఞానం అనేది బోధించడం పక్కకు పెట్టి సాధించేది కాదది. అవును. దానంతది రావాల్సింది. పైగా అది ప్రకటితం అవుతుంది అంటే అదేదో ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. బట్ ఆ ఎదురు చూపు అనేది కాలంతో సంబంధం లేదు కదా, కాలం లేదు కదా అసలు. ప్రకటితం అవుతూనే ఉన్నది. అవును. నిన్ను పెట్టి కాదు, నిన్ను మట్టు పెడుతుంది. మట్టు పెడుతుంది, కానీ మనం ఏమనుకుంటామంటే ద్వైత చూసినప్పుడు ఎప్పుడో ప్రకటితం అవుతుంది, ఒక భవిష్యత్తులో వస్తుందేమో అంటే ఒక కాలాన్ని ఆపాదిస్తున్నాం మళ్ళీ దానికి. అందుకని నీవు కాలగమనంలో జననమరణంలో ఉన్నావు కాబట్టి ఉన్నాం ఇక్కడ. గతము, భవిష్యత్తు, వర్తమానము వాటిల్లో ఉంది, ఇది పరిమితం చేసుకుంది. నా జీవితంలో ఎప్పుడు వస్తుందో ఆత్మజ్ఞానం అనుకుంటూ అదే కొత్తగా ఇది కాదని చెబుతున్నారు మహర్షి. గురుగారు. ఎందుకంటే ఇప్పుడు కాలము పెట్టాము అంటే అది పరిమితం చేసినట్టే, మళ్ళీ మాయా నేను వచ్చినట్టే. అది అసలు ఆత్మలో కాలాలు లేదు కదా గురుగారు. అవును. ఆత్మ అంటే తెలియదు కానీ కాలం సంగతి నీకెందుకు, నీవెవరివో తెలుసుకో అంటాడు ఆయన. అవును గురు, మళ్ళీ అక్కడికే వస్తున్నాం. తెలుసలేవు, జోలికి ఎలా పోతా ఉంది. చాలా చాలా క్రిటికల్ గా ఉంటుంది నాయన అది. అవునవును, ఏదో కొంత అవగాహన అయినట్టు ఉంటుంది, మళ్ళీ అది మళ్ళీ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అవగాహన కూడా నాదస్వరం ఊరుతుంటే పావతాలు ఊపినట్టుగా ఉంటుందంటే అంతే గురువు గారు. ఉండదు. అవునవును, నాదస్వరం ఆగిపోతే ఊకటం ఆగిపోతుంది అది. అవును. ఇంకేమైనా ఉందా గురువు? ఇక అంటే ఇప్పుడు వీడు సాధించేది కాదు,
అది సాధించే వస్తువు కాదు. మళ్ళీ అది ఆల్రెడీ సిద్ధించింది అని చెప్పుకుంటున్నాము. ఇక వీడి ప్రయత్నం మళ్ళీ వీడి ప్రయత్నంతో అందుకునేది కాదు అని మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. There can't be any individual realizations. అందుకని జ్ఞానులు అజ్ఞానులు అంటే ఎవరు లేరు. అవేర్నెస్, జ్ఞానం మాత్రమే ఉంటుంది. గురువు గారు. అయ్యా శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా? అదృశ్యమయ్యే లోపల కాలం కాబట్టి అదృశ్యమైపోతుంది. ఏం లేదు సార్, చెప్పేది ఏమీ లేదు. గుర్తించడమే జీవిత పరమావధి. ఏదో ఉందని తాపత్రయపడబాకండి. ఏ క్షణమైనా తెచ్చుకున్న పిడికెడు ప్రారంధము ఎగ్జాస్ట్ అయిపోతుందో ఎవరికీ తెలియదు. నీటి మీద బుడగలాగా చితికిపోతుంది. కనుక బంధాలు పెంచుకోవద్దు, ఆలోచనల వెంట వెళ్ళవద్దు, ఇది శాశ్వతమని అనుకోవద్దు, ఇది కల సమము. అప్పుడప్పుడు పిల్లలు అంటూ ఉంటారు, తల్లి నిద్ర లేపితే మంచి కళ వచ్చింది చదువుకుంటామని, పైగా అదే ఒక నిద్ర లేపితే చెడిపోయినట్టు. అట్లా ఉండదు. అయ్యా విద్యాసాగర్ గారు ఏమన్నా ఉందా? ఏం లేదు గురువు గారు, అది నీవుగా ఉన్నావన్నా నేనుగా లేకుండా ఉండడమే ఉన్నాను. అది నీవుగా ఉన్నావు అని చెప్పినా కూడా నేనుగా ఉండలేకపోవడమే ఉండేది కాదు. నువ్వు విడిగా ఉండలేవు. కారణం నీకు అసలు ఉనికి లేదు. ఉనికి లేని పాము తాడుగా ఎలా ఉంటుంది? అది ఉనికి లేని జీవుడు ఆత్మగా ఎలా ఉంటాడు? కుదరదు. ఇప్పుడు మరి నేను అహంస్ఫురణగా నీవు ఉన్నావు అని చెప్తావు కదా గురు, అది ఉనికే కదా? కాదు కదా, అది ఆలోచన కాదు, ఎగ్జిస్టెన్స్. ఉన్నాను అనేది తురీయంలో ఉంటుంది నాయన. అది ఒకటే సృష్టి యావత్తుకి. ఇండివిడ్యువల్ ఆత్మలు ఉండవు, సృష్టి యావత్తుకి ఒకటే ఉంటుంది. కాబట్టి శంకరుడి ఆత్మ, మహర్షి ఆత్మ, విద్యాసాగర్ ఆత్మ, రమణ మహర్షి ఆత్మ, రవికుమార్ ఆత్మలంటూ ఉండవు. జీవులు ఉండరు, జీవాత్మలు ఉండవు. ఇది గ్రహిస్తే చాలు. ఓకే, ఏమా పద్మజ, ఇంకేమైనా ఉందా? ఎటు పోవాలో తెలియదు కదా, ఏం పర్వాలేదు, ఎటు పోవద్దు. గురువు గారు, ఎటు పోవాలో తెలియదు అంటే ఎందుకు పోవాలి? ఎటైనా ఎందుకు పోవాలి? ఎటు పోవద్దు. చెప్పమ్మా. అంటే ఒక పక్కన అంటే ఇప్పుడు అంటారు కదా గురుగారు, కర్మయోగులేమో ధ్యానం అంటే కర్మయోగులు ధ్యానం చేస్తారని, ఇంకా భక్తి ఉండే వాళ్ళకేమో అంతా ఆయన చూసుకుంటాడని. మరి ఇక్కడ జ్ఞాన మార్గంలో ఊరికే ఉండటం వరకేనా గురుగారు ఇది జ్ఞానయోగులకు, జ్ఞానం సంబంధించింది? విచారం విచారం చేస్తాం జ్ఞానం. దేహము లేకపోయినా నేను ఉన్నా కదా, ఎలా
ఉమ్, దేహం సంబంధం లేదా విచారం. ఉమ్, ఉమ్, విచారము మొదలు అంతము ఒకటై కూర్చుంటుంది. ఉమ్, విచార ఫలమే ఆత్మజ్ఞానం అని చెప్పుకుంటారు. ఉమ్, ఇది అందరికీ పనికి రాదంటాడు. తక్కువ ఉమ్. చిత్తులుగా అంటాడు, సర్వసంగ పరిత్యాగులకు అంటాడు, సన్యాసులకు అంటాడు. ఆ గురువు గారు. మీకు ఏమంటాడు ఇక్కడ అట్లా ఉమ్, ఏమా ఆ గురువు గారు. ఉమ్. ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? గురువు గారు. చెప్పు ఏమైనా ఉంటే. అదే ఇంకా నిశ్చల స్థితి వరకే వీడి ప్రయత్నం, ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుందేమో అనిపిస్తుంది గురువు గారు. ఆ నిశ్చలం కూడా నీ ప్రోగ్రామ్ లో ఉంటేనే, ఆ, ఇక్కడ ప్రార్థనలో ఉంటేనే నిశ్చలత. లేకపోతే చంచలతే ఆ, అటు ఉంటావు. ఉమ్, ఇది కాదనో ఇది వద్దనో, ఇది మంచనో అది చెడునో. అవును అవును గురువు గారు. అంతేకాదు ఆశాపాశాలతో ఉంటావు. ఇంకా కావాలి. కళ్ళు తెరిచేసరికి ఇదంతా ఎగిరిపోతున్న సంగతి తెలియదు. ఉమ్, నాది నాది అనుకున్నది నీకు ఎప్పటికీ నీవు కాదు. అదొక భావన. కరెక్ట్. అది ఉండదు నాకు. అదే నాది నాది అనుకున్నది ఏది నీది కాదురా అంటారు. అవును. అంతేగా మరి. ఉమ్. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా అది నీది కాదు. నాది కాదు. అవును గురువు గారు. ఇది కాదే కాదు, నీవది కాదు. నేను అసలు అది కాదు. That's all. ఆది శంకరుడు ఈ మాటే అన్నాడు. దేహము నాదంటే నువ్వు విడిగా ఉన్నట్టే కదా, దేహం కాదు కదా నీవు. నీవు ఆ విధంగా ఎందుకు ఉండరాదన్నాడు. నిద్రలో రోజు అదే జరుగుతుంది కదా గురుగారు. నిద్రలో కాదు, జాగ్రత్తలో కూడా అదే జరుగుతుంది. నిద్ర ఈజ్ నాట్ ఏ స్టేట్ అపార్ట్ ఫ్రమ్ ది ఆత్మ. నిద్ర ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, తుర్యం ఈజ్ ఈక్వల్ టు నిద్ర. మౌనమే అన్నాడు మహర్షి.